డాక్టర్ వస్తుండో అందరు లైన్ గా వేసుకోండి. సార్ సార్ ఏంటి చెప్పు. ఇంతసేపు అయింది, నేను వచ్చి నాకు అర్జెంట్ పని ఉంది. డాక్టర్ రాడా? వెళ్తా 100 రూపాయలు. 100 రూపాయలే కదా. అక్కడ వెళ్ళి కూర్చో. అదేంటి, నేను 100 రూపాయలు ఇచ్చాను కదా, నన్ను పంపించాలి కదా. వాళ్ళందరూ 100 రూపాయలు ఇచ్చింది. డాక్టర్ వచ్చారు. పేషెంట్లు ఒకటి రాండి. ఏమైంది చెప్పు. సార్ నరాల వీక్నెస్ సార్. అదేంటి సెకండ్ ఇలా ఇస్తున్నారు? ఆయన కూడా నరాల వీక్నెస్ ఉంది. అదేంటి, మీరు డాక్టర్ కదా. డాక్టర్లకి నరాల వీక్నెస్ రావద్దా? డాక్టర్ మంచి మందులు ఇవ్వండి డాక్టర్. అరే నేను వాడే మందులు ఆనకుడిరా. వీడు పేషెంట్ కాబట్టి వీడి మందులు అందరికీ ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ పేషెంట్. చెప్పు నీకేమైంది? పైల్స్ సార్. ఎక్కడ? పాలు చక్కడైతే సంకలైతయా నాకు కూడా పైసే కదా. ఏదో ఒకసారి లేవు. ఏది అటు తిరుగు. ఎట్లుంది? నొప్పిగా ఉంది సార్. అరే ఒకసారి చెక్ చేయరా. నన్ను ఎందుకు కొట్టినవరా? నీకు పెళ్తే కదా చెక్ చేసిన. చెక్ చేయమన్నా దానికి రా. ఓ నీకు అనుకున్నా. వీనికి కూడా నేను వాడే మందులే. డాక్టర్ కే పైల్స్ నాకేం తగ్గుతుందో ఏమో. నెక్స్ట్ పేషెంట్. ఏమైంది? డాక్టర్ గారు రాత్రి నుంచి మా వారు నోరు తీయడం లేదండి. గట్టిగా గింజుకుంటున్నాడు కానీ నోరు మాత్రం తీయడానికి రావట్లేదు. ఇది ఒకసారి నోరు తెరవండి. నోరు తీయనీకి వస్తలేదనే కదా డాక్టర్ మీ దగ్గరకు వచ్చింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. రాత్రి ఇంతకి తినడానికి ఏం పెట్టారు? రాత్రి అంటిస్తే అతుకుతానికి కొత్త వంటకం ట్రై చేశాడు డాక్టర్. అప్పటి నుంచి నోరు తీయడం లేదు. అందుకే అతుక్కుపోయిందమ్మా. మరి ఇప్పుడు ఎలా డాక్టర్ గారు? ఉందమ్మా, వీడియో తీస్తే విడిపోతాను. ఒక వంటకం చేసి స్పూన్ తో పోయి లిప్స్ మీద అయితే విడిపోతాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి మందులే వద్దంటారా డాక్టర్? మందులే మొద్దు కానీ అమ్మా, నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రయోగాలు చేయకూరి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓ కాలమా ఇది నీ జాలమా. నెక్స్ట్ పేషెంట్. చెప్పు బాబు నీకేమైంది? మా నాన్నమ్మకి దగ్గు వస్తుంది. ఇంకా గట్టిగా సార్, ఇంకా గట్టిగా తగ్గుతుంది. ఇంకా గట్టిగా ఇట్లా తగ్గుతుంది సార్. ఆయన చూపించలేరు, ఆయనకు తెలివిలో దగ్గు ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?